వైసీపీలో ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, ఆయన్ని తిట్టడం డైలీ వారి ఒక అలవాటుగా మారిపోయింది. అయితే పేర్ని నాని గారు ఒక మాట అన్నారు. మీరందరూ కూడా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన గురించి మాట్లాడి వేస్ట్ అసలు. ఆయన ఆటలో ఒక అరటిపండు లాంటి వాడని చెప్పేసి అని అన్నారు. సో ఆ మాటలకి మీ సమాధానం ఏంటి? మరి ఈవేళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితేనే లైఫ్ లైన్లో ఉంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించకపోతే పొద్దు గడవదు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ విమర్శిస్తేనే ఆ మైలేజ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ విమర్శిస్తేనే సోషల్ మీడియా కానీ లేకపోతే మామూలు టెలివిజన్ మీడియా కానీ పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు బాగా అద్భుతంగా చూపిస్తారు. వాళ్ళు ఫేమ్లో ఉంటారు. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ చేస్తాడనే ఆలోచనలో ఉండి ఏదో విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే వేళ పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఓ అద్భుతమైన రాజకీయానికి తెరదీసుకుంటూ చక్కటి పరిపాలన చేసుకుంటూ ఆయనకి ఇచ్చిన శాఖల్లో ముందుకెళ్తున్నాడు. అలాంటి వ్యక్తిని విమర్శించాలి. ఎందుకు విమర్శించాలంటే ఆయన విమర్శించకపోతే నీతిమంతుడు ఎలా అవుతాడు? వీళ్ళు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తిని విమర్శిస్తేనే ఆయన నీతిమంతుడు. కాబట్టి ఆయన్ని విమర్శిస్తే వీళ్ళకి పేరు ఉంటుంది కాబట్టి విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళ చక్కటి పరిపాలన చేసుకుంటూ అద్భుతంగా పనిచేసుకుంటూ అందరి మన్నలను పొందుతూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా శభాష్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయనకి నెంబర్ 1 స్థానం ఇచ్చి గౌరవిస్తుంటే ఈవేళ పవన్ కళ్యాణ్ ఆటలో అంటిబండ్లు అంటాడు. ఆయనకంత చరిష్మా లేదు. ఆయన గురించి ఎవరు నిన్ను విమర్శించమన్నాడు? ఎవరు మాట్లాడమన్నాడు? పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడమన్నాడా? పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఎంత నీచంగా మాట్లాడారు, ఆయన్ని ఎంత నీచంగా మాట్లాడారు, ఆయన్ని నమ్ముకున్న మాలాంటి జనసేన కార్యకర్తలను ఎంత దుర్మార్గంగా మాట్లాడారు. మాకు అన్నీ గుర్తున్నాయి, అన్నీ రాసి పెట్టుకున్నాం, ఇక్కడ కూడా రికార్డింగ్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడిన భాష కానీ మాట్లాడిన విధానం కానీ మాట్లాడిన సంస్కారాన్ని కానీ చాలా గట్టిగా గుర్తుపెట్టుకున్నాం. గట్టిగా సమాధానం మీరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ మీరు పట్టించుకోకపోయినా మేము మాట్లాడుతాం. ఎందుకంటే మీరు ఎంత దుర్మార్గులో మాకు తెలుసు కాబట్టి ఈవేళ ఏ సమస్య లేనట్టు, రాష్ట్రంలో ఎలాంటి సమస్య లేనట్టు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారా బాబు? మీకు రాజకీయ మైలేజ్ కావాలంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలవుతున్నాయి లేదా, అందులో లోపాలు ఉన్నాయేమో ఎతకండి, ప్రజలకు తెలియపరచండి. అక్కడ అన్యాయం అయిపోయిన రాష్ట్ర యువత భవిష్యత్తుకి ఏమన్నా ఉద్యోగాలు ఉన్నాయా లేదా అడగండి, వెతకండి. తప్పులుంటే మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని మేమేమైనా చెప్పామా? మీలాంటి దరిద్రులు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మాకు సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారండి. కొంపదీసి ఓరి నీచులారా, దరిద్రులారా, మీ జీవితంలో పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోని మనుషులు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఏంటి, మాట్లాడపోతే. సరే, ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఆ విమర్శించే విధానం కూడా సరైన పద్ధతిలో విమర్శించకపోతే అసలు మీరు ఒకప్పుడు ఒక మంత్రిగా ఉన్నటువంటి పర్సన్ అయినా ఈ విధంగా మాట్లాడేది అని చెప్పేసి జనాలు కూడా అసహించుకుంటున్నారు. అప్పట్లో అనుకునేవారు అందరూ ఎదవలకు పదవులు వచ్చారా అని. ఎదవలాగా ఉంటారు. ఎంత పదవులు వచ్చినా తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినా ఎదవే. కుక్కే. ఇప్పుడు కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టామనుకో ఏం చేస్తుంది? పాసపోతుంది, ఇంకోటి చేస్తుంది. అలాగా ఎలాంటి దరిద్రుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టేశాం, తీసుకెళ్లి సింహాసనం భ్రష్టు పట్టిపోయింది. అందరూ అలాగుంటారేమో. ఈవేళ గౌరవాన్ని, ఆ సింహాసనానికి గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. సొంత డబ్బులతో రాజకీయం చేయడం, సొంత ఎమ్మెల్యే జీతం కూడా అనాథులకు పంచడం, ఇన్ని గొప్ప పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా చేస్తూ ఆ వచ్చిన డబ్బులను కూడా ప్రజలకు పంచడం ఇలాంటివి చేస్తున్నాడు. ఆయనతో వీళ్ళు ఇప్పుడు కాదు, వీళ్ళంతా రాజకీయ ఆర్థిక ఉగ్రవాదులు. విపరీతంగా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి, ప్రజల రక్తాన్ని తాగినటువంటి దరిద్రులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి బతుకున్నంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఈయన స్వచ్ఛమైన రాజకీయం చేసుకుంటూ వెళుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెంట నడిచే ప్రతి కార్యకర్త కూడా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఆయనకు అండగా నిలబడుతున్నారే తప్ప పదవులు ఆశించినోడు ఒక్కడు లేడు, డబ్బులు ఆశించినోడు అసలేడు. నాలాంటోడు. నేను 3 పాటలు చేశా నాకున్నటువంటి పరిధిలో. 3 సాంగ్స్ చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తున్నా. నేను ఎప్పుడు నా సొంత కష్టార్జితమే, నేను కష్టపడిన సొమ్మునే ఖర్చు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి అండగా, ప్రజలకు అండగా ముందు మాట్లాడతాను తప్ప ఇలా తుచ్చ రాజకీయం చేయం మేము. ఇలా
దోపిడీ రాజకీయం చేయం. కాబట్టి 24 గంటలు పవన్ కళ్యాణ్ గురించి ఏడవడం అంటే వాళ్ళ సమాధి వాళ్ళు కట్టుకున్నట్టే వైసీపీ నాయకులు. కాబట్టి నోరు మూసుకుని ఉంటే మంచిది. సో నిజంగా అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి అంటే ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది, ఎంత పెద్ద రాజకీయ నాయకులైనప్పటికీ మాట్లాడడం వేస్ట్ ఆయన గురించి. అంటే మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి అంటే ప్రజల కోసం వచ్చి పాలిటిక్స్ గురించి అంటే రాష్ట్రం కోసం, దేశ ప్రజల కోసం, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం అంటే ఆ ప్రజలు ఈ ప్రజలు అని కాకుండా దేశం ముఖ్యమైనటువంటి ఒక గొప్ప నాయకుడు, ప్రజల శ్రేయస్సు, ప్రజల అభివృద్ధి ఏదైనా సరే రాజ్యాంగబద్ధమైన పదవిని కూడా ప్రతి ఒక్కటి వచ్చిన ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ప్రతి ఒక్క పొలిటికల్ లీడరు ప్రతి ఒక్క పదవిని కూడా ఎంత రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తున్నారు. సో వాళ్ళకు వచ్చిన ఏదైతే డబ్బులు ఉంటాయో అవి సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు, రాష్ట్రం కోసం కానీ, వాళ్ళ జిల్లా కోసం కానీ, వాళ్ళ నియోజకవర్గం కోసం కానీ. అలాంటి అంటే మనం పవన్ కళ్యాణ్ చూసాము, గ్రామ పంచాయతీ శాఖ అంటే ఎక్కడో అట్టడుగునటువంటి శాఖని ఇవాళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 శాఖ పంచాయతీ శాఖ గ్రామీణ అభివృద్ధి చూసుకుంటే మన రోడ్లు వెనకాడ రోడ్లు వేపించి చిన్నపిల్లలకు ఆ స్కూళ్ళు, వాటరు, ఆ గ్రామానికి సంబంధించిన వాటరు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఏం కావాలో వసతులు అవన్నీ కూడా కల్పించినటువంటి ఒక మంచి లీడర్. ఒక అంటే ఇటు ప్రజల శ్రేయస్కి అభివృద్ధికి ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇటు తెలంగాణలో కూడా అంటే మన నిరంజన్ ఒక అబ్బాయి కూడా సనాతన నిరంజన్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా వచ్చి ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ముందుకు రాలి. అలాంటి వ్యక్తికి వచ్చి అంటే ఆయన వంతుగా తన వంతుగా తోటి వారికి ఏం చేయాలి అనే గొప్ప సంకల్పం ఎప్పుడు కూడా నిజంగా చాలా మంది పొలిటికల్ లీడర్స్ అయినా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ సార్ని ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకోవట్లేదు, ఎందుకు మంచిగా తీసుకోవట్లేదు. అలాంటి వ్యక్తిని మనం ఇన్స్పైర్గా తీసుకోవాలి. ఆయన డైరెక్ట్గా చెప్పారు, నేను రాజకీయాలు డబ్బుల కోసం రాలేదు, కేవలం ప్రజల కోసం వచ్చాను, మన దేశ అభివృద్ధి గురించి వచ్చాను, మన యువతలో ఉన్నటువంటి చాలా మంది ఒక ఇన్స్పైరింగ్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క లక్ష్యం, వాళ్ళ యొక్క భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు గురించి నేను రాజకీయాల్లోకి కంకణం కట్టుకొని వచ్చాను. 10 సంవత్సరాలు నేను విమర్శలు పడ్డాను. సో ఎవరు పడినటువంటి ఒక విమర్శను నేను చూశాను. ఇక్కడ చాలా అందరి అభివృద్ధి కోసము సో వాళ్ళకి నెగిటివ్గా తయారు చేశారు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సో మన పాలిటిక్స్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మంచి చేద్దామని చెప్పేసి వచ్చిన వాళ్ళని వాళ్ళపైన నెగిటివ్ అవుతుంది. సో చాలా మంది ఇప్పుడు క్లియర్ కట్ గా చదువుకున్న యూత్ అర్థం చేసుకోగలుగుతున్నారు. సో మన తమిళనాడు రాజకీయాలు చూసాం, చాలా మంది అక్కడ స్టాలిన్ గారు చాలా గొప్పగా మిగతా వాళ్ళు ఏఐడిఎంకే వెళ్ళారు. తర్వాత ఏమైంది సార్, ప్రజలు యూత్ అక్కడ ఉన్న వాళ్ళ అభివృద్ధి సంక్షేమం వైపు కొత్త లీడర్ వచ్చారు. సో అర్థం చేసుకున్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూసారు. సో ఆయన గెలిచారు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ సార్ అంటే ఏందో చాలా ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్లస్ ప్రతి ఒక్క యువకునికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. సో అలాంటి వాళ్ళు మీరంటే పేరు నాని వాళ్ళు అంటే ఆయన కూడా ఒక నాయకుడే. సో అంటే ఇప్పుడు అప్పట్లో గతంలో మన పొలిటికల్ గా చాలా మంది విమర్శించుకునే వాళ్ళు అంత లేదు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఎక్కువైపోతుంది విమర్శించుకోవడం, ఒకరొకరు గౌరవించుకోవడం అనేది అప్పుడు సరదాగా ఉండేది. అప్పట్లో మీరు అన్నట్టు చంద్రబాబు సార్ కానీ, రాజశేఖర రెడ్డి సార్ కానీ చాలా మాట్లాడుకునే వాళ్ళు, ఒక పద్ధతి చూసే వాళ్ళగా ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియా అంటే వాళ్ళని చూసి కూడా బయట వాళ్ళు చిల్లర అయిపోతున్నారు. సో దయచేసి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి పదవిలో ఉన్నటువంటి గొప్ప ఎవరైనా సరే ఏ పార్టీ అయినా కావచ్చు, మీరు అన్నట్టు జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అటు వైసీపీ జగన్ పార్టీ కావచ్చు, సో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీలైనా కావచ్చు, నాయకుడు అనేవాడు ప్రతి ఒక్క నాయకులు ఎవరైనా సరే ప్రజల శ్రేయస్సు, ప్రజల అభివృద్ధి, సమస్యలు తీర్చే విధంగా ఉండాలి ఏ నాయకుడైనా సరే. సో ఏదైనా చిన్నపాటి లోపాలు ఏదైనా ఉంటే మాట్లాడుకుంటారు, బట్ సమాజం మాత్రం అభివృద్ధిలో వల్ల వాళ్ళపైన ఎట్లాంటి దుష్ప్రచారాలు ప్రజల ఇబ్బంది కాకుండా ఉండాలి. సో దయచేసి అంటే పేరిన లాంటి ఒక గొప్ప ఆయన కూడా ఒక మంచి నాయకుడే. సో అలాంటి వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి సో మాట్లాడడం కూడా కొంచెం అసభ్యకరంగా ఉంటుంది. అంటే ఆ స్థాయి తగ్గట్టు ఏదైనా మంచిగా విమర్శిస్తే ఓకే, ఆయన చేసిన పనిలో ఉంటే బాగుంటుంది. ఆయన పనిలో ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సార్ ఏదన్నా ఆయన క్షేత్రస్థాయిలో అభివృద్ధి అయిన అక్కడ ఆగిపోయింది అనుకో, దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్లస్ ఇక్కడ కూడా ఓకే మేము మాట్లాడిన వాళ్ళ ఆపోజిట్ కూడా ఓకే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని మాట్లాడారు అన్నట్టుగా ఉంటది. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎవరి స్థాయి తగ్గట్టుగా వాళ్ళు విమర్శిస్తే బాగుంటుందని నా ఒపీనియన్.